క్యాండిడేట్ ఇంకా 2 రోజులు ఏదో వాళ్ళు మరి ఈ ఇద్దరి మధ్య పోటీలోకి వాళ్ళు దిగుతారు. దిగితే జరిగేది ఏముంది, బీఆర్ఎస్ గ్యారంటీ విన్నింగ్ షాట్. అది విన్నింగ్ షాట్, దాంట్లో ఏమి సందేహాలు అనుమానాలు అవసరం. ఉండే పేలాపలు పేలుతూ ఉంటారు అనుకో కాంగ్రెస్, అదిలో తెలిసిపోయింది కదా ఆరంభంలో. అంటే వీళ్ళలో కొమ్ములాట్లు మొదలవుతాయి. వాళ్ళ నాన్ కోఆపరేషన్, వాళ్ళలో నాన్ కోఆపరేట్ చేయటం, ఇవన్నీ కాంగ్రెస్లో సర్వసాధారణం. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గాంధీకి తగలబెట్టుకుంటారు, అలవాటు అది జరుగుతూ ఉంటుంది. అంతే. వాళ్ళకి గెలవటం కన్నా కూడా గొడవలకి ముఖ్యం వాళ్ళది. ఇక్కడ ప్రజావాణి విషయంలో తీసుకున్నట్టయితే సార్, కొంతమందిని మేము అడగడం జరిగింది. అయితే దానిలో భాగంగా నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచే సూచన ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఆయన ప్రజల్లోకి అందుబాటులో ఉండే మనిషి, ఆపదంటే ముందుండే మనిషి అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అలా చెప్పుగా ఆయన అందుబాటులో ఉండే మనిషిని కాకుండా ఆయన రిజర్వ్డ్ మనిషి అంటే ఏమన్నా ఓటేస్తాడు, వేసాడు. కాంగ్రెస్ కి ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ ని చాలా ఏమైనా మనం ఎన్నికలు వచ్చినాక 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏమైనా చేసి ఉంటే, ఏ కాన్స్టిట్యూన్సీలో చేసి ఉంటే, అమ్మ అక్కడ చేశారు మనం కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటే అని ప్రజల్లో ఉంటుంది. కాంగ్రెస్ టోటల్ ఫెయిల్యూర్ కదా ఈ 2 ఏళ్లలో. టోటల్ ప్రజలకు ఏమి చేయకుండా వాళ్ళ గొడవలు వాళ్ళు, వాళ్ళ అధిష్టానానికి డబ్బులు పంపించుకుంటారు. ఈ డ్రామాలు తప్పితే ఆరు హామీలు ఏవైనా అన్నీ డొల్లే. ఉన్నారు ఏదో ఇష్యూ తీసుకుంటూ డైవర్ట్ చేయడం తప్పితే ఏమి చేసింది ఏమీ లేదు. ప్రజలు మొత్తం నిరాశ నిస్పృహతో ఉన్నారు. అనవసరంగా గెలిపించుకున్నాం కాంగ్రెస్ని, వాళ్ళు అది ఇస్తారు నమ్మి గెలిపించుకున్నాం, మోసపోయామని. అసలు తెలంగాణ ప్రైడ్ పోయింది.